హోటల్ ఇంక కట్టే గురు. రేపు కలుస్తాం గురు. అలాగే అలాగే వెళ్ళండి. చంద్రం. ఓహో పిన్ని నువ్వా? ఏమిటి రాత్రి వేళ? సీత బాగున్నావా? ఏం బాగోలే నాయన. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయాక సీతను అత్తగారింటి నుంచి వెళ్ళగొట్టారు. ఎందుకు? ఆడపిల్ల పుట్టిందని పచ్చి బాలింతననే కనికరం కూడా లేకుండా తిట్టి పంపించేశారు చంద్రం. ఎంత పని జరిగింది పిన్ని. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. కట్నం విషయంలో మోసం చేసి పెళ్లి చేశారని, మగపిల్లవాడు పుట్టాడని డాక్టర్ చేత అబద్ధం ఆడించారని సీత మామగారు నానా మాటలన్నారు. నువ్వేం కంగారు పడకపోయి కుక్క కాటుకు చెప్పు దెబ్బన్నట్లు వరహాలరావు లాంటి దురాశపరుడికి ఇక దగా చేయటమే తగిన శాస్తి. నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు సీత బ్రతికేం కావాలి? జీవితాంతం ఇది ఒంటరిగా కుమిలిపోవాల్సిందేనా? ఆ అవసరం లేదు పిన్ని. మోసానికి మోసం, దెబ్బకు ఎదురు దెబ్బ కొడితేనే మనం ఈ రోజుల్లో బతకగలిగేది. సీత కాపురాన్ని సీత చక్కదిద్దుకునేట్టు చేస్తాను. అత్తమామలు ఏడిపిస్తుంటే భయపడుతూ బతికే పాత రోజులు పోయాయి పిన్ని. నగల కోసం కట్నాల కోసం పీడించే వాళ్ళని నడిబజార్లో ఎండేయాలి, 10 మందిలోనూ పరువు తీయాలి. నేనొక్కదాన్ని ఎలా చేయగలను? ఆడవాళ్ళ సమస్యల గురించి పోట్లాడే మహిళా సంఘాలున్నాయి. వాళ్ళని కూడగట్టుకుంటే ఆ వడ్డీల వరహాలరావు నడ్డి విరిగి వారి తల్లో జేజమ్మ కూడా దిగొస్తాడు. సీతమ్మా ఇక విజృంభించు. నమస్కారం ఆనంద్ గారు. హలో చంద్రం, బాగున్నావా? మీతో చిన్న పన్నెండు వచ్చానండి. ఏంటో చెప్పు. మీ మామ ఎంత పీనాసో మీకు తెలుసు కదా. ఆయన కోడలికి ఆడపిల్ల పుట్టిందని పుట్టింటికి తరివేశానండి. అవునవును, నేను విన్నాను. కానీ నన్నేం చేయమంటారు? ఏం లేదు, మీరు చిన్న సహాయం చేయాలి. ఏంటది? ఎంత పొగరే నీకు! ఈ అలగాజాలని వెనకేసుకొచ్చి నన్నే భయపెట్టాలని చూస్తున్నావా? నువ్వు అరిచి గీ పెట్టినా సరే నిన్నింట్లో రానివ్వను. నేనేం తప్పు చేశాను? ఆడపిల్లల కారణమే నువ్వు చేసిన తప్పు. నాన్న, సీతను తప్పటం అన్యాయం. నోరు మీద అపరాచపు వెధవ. నీ బలహీనత వల్లే ఇది నా మీదకు దండయాత్రకు వచ్చింది. తప్పుకో అమ్మా. రాయ్, ఈ ఇల్లు నా కూతురుది. నువ్వే బయటికి నాడు. కాదు కూడదంటే పేకాటలో రాంగ్ షో కొట్టినట్టు కొట్టాను రా. రా ఒరేయ్, నన్ను ఒరేయ్, నిన్ను ఒరే వాజమ్మ, తండ్రి నాన్న మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేరా? అన్నయ్య గారు, అయిందేదో అయిపోయింది. అమ్మాయిని లోపలికి రానివ్వండి. బ్రహ్మ దేవుడి దిగొచ్చినా సరే అమ్మాయిని మడుగు లోపల రానివ్వను. మీ పురుష దురహంకార వ్యవస్థ స్త్రీని కట్టుబాట్ల మధ్య కట్టు బానిసం చేసింది. ఆడది మనిషేనని, దానికి రక్త మాంసాలుంటాయనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆస్తిలాగే ఆడది అనుభవించడానికేని శాసించింది. స్వశక్తితో బ్రతికే ధైర్యం లేని నీలాంటి దద్దమ్మను కట్నాల కోసం ఆడవాళ్ళని వేధించుకు తింటున్నారు. అసలు ఆడది పుట్టకూడదని నీలాంటి దౌర్భాగ్యులు గర్భంలో ఉండగానే హత్య చేస్తున్నారు. అందుకే తమ శక్తిని నిరూపించుకోవడానికే స్త్రీలు ముందుకొచ్చారు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్లి పుట్టిందని ఆయన నన్ను ఇంట్లో సరివేశారు. ఎంత పని చేశాడు? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు ఉండవయ్యా. అమ్ము వాయు, ఎంత మోసం, ఎంత అన్యాయం! కట్టం డబ్బు తీసుకొని కూడా నా కూతురు గొంతు కోసాడు వాడు. ఆడపిల్ల పుట్టినంత మాత్రాన పుట్టింటికి పంపించేసాడేనా ఆ పింజారీ వెధ? ఇప్పుడు నీ రోగం కుదిరింది. ఆ పిల్ల ఉసురు పోసుకున్నావు నీ జిమ్మాడ. చిచి, కూతురుకు ఒక న్యాయం ఉను, కోడలకు ఒక న్యాయం ఉను. నీ పేనాసి బుద్ధి వల్ల మమ్మల్ని విడదీసి పాపం చేశావు. అందుకే చెల్లెలు బ్రతుకు ఇలా నాశనమైంది. ఊరే పృథ్వీ, డబ్బు కోసం నేను పడి ఆరాటం అర్థం చేసుకోరా. నా తర్వాత ఈ ఆస్తి అంతా నీదే కదరా. నాకు మీ ఆస్తి వద్దు, మీరు వద్దు. రేపు చచ్చిన తర్వాత ఈ డబ్బంతా మీతో పాటే తగలబెట్టుకోండి. నేను హాయిగా నా భార్య కూతురుతో అత్తగారింటికి వెళ్తున్నాను. నీ పెళ్ళాము కొడుకు అసహించుకున్నాక నీకు ఆ బ్రతికెందుకు? ఉరేసుకొని చావు. అయ్యో, కొట్టకండి, ఊరుకోండి, కొట్టకండి. ఒరే పృథ్వీ, నన్ను ఒంటరి వాడు చేసి వెళ్ళిపోతురా. నాకు బుద్ధి వచ్చింది. సీతం లోపల తీసుకెళ్ళు. శభాష్ బావగారు. బావగారు, మీరు మారినట్టు
ఈ రోజు నుండి నేను కూడా మానేస్తున్నాను పేకాట. వెరీ గుడ్ మామగారు. సీత గురించి చంద్రం చెప్పిన తర్వాత మీకు బుద్ధి రావాలనే ఉషను ఇక్కడికి పంపించాను. ఇకనైనా మీ గుణం మార్చుకోకపోతే మీ ముఖం చూడను. అల్లుడు, సచ్చిన పావును ఇంకా ఎందుకయ్యా చంపుతావు? అయినా నీతో నాకు పని ఏమిటయ్యా? నేను నా మనవరాలు ఒక తట్టి రాదే మనవరాలా? మహాలక్ష్మి లాంటి మనవరాలు మా ఇంటికి వచ్చింది.